వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిక్కి చిక్కి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పెట్టండి. సో ఈరోజు వచ్చేసి మా హెల్త్ ఫంక్షన్ ఏదో అనుకుంటే ఏదో అయింది, చాలా ఆగం చేసేసాను అనమాట. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసాను కానీ ఏమీ అవ్వలేదు. అలా ఎక్స్పెక్ట్ చేశాను, వీడియోస్ చూద్దాం అనుకున్నాను కానీ ఏది అవ్వలేదు. ఆగమాగం అయిపోయింది. ఎందుకంటే పెళ్ళి నైట్ 12:46 అనమాట. సో నేను ఇక్కడ నుండి 11 స్టార్ట్ అయ్యాను మా ఇంటి నుంచి. సో అందుకోసం చెప్పి చాలా ఆగమాగం చేశాను అనమాట. మాది అంటే ఆ రోజు మాది సారీ ఫంక్షన్ అనమాట. హల్దీ ఫంక్షన్ రోజు నైట్ వెళ్ళాలి. సో ఆ రోజు నైట్ మిడ్ నైట్ 12:46 పెళ్ళి కాబట్టి మిడ్ నైట్ 12:46 కాబట్టి సో మేము వెళ్ళాలని చెప్పి ఆగమాగం చేసేసారు, చాలా ఆగం చేసేసారు. సో మా వాడైతే చాలా వణుకుతున్నాడు, చూడండి ఎలా వణుకుతున్నాడు వాటర్ తోటి. సో వాడి మీద వాటర్ ఎలా అంటే ఎలా పడితే అలా పోసేసారు వాడైతే చాలా వణికిపోతున్నాడు. చల్లటి వాటర్ కదా, సో అందుకోసం చెప్పి చాలా వణుకుతున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి మా మామయ్య మా అత్త వాళ్ళు కూడా వాళ్ళు పోసుకుంటున్నారు వాటర్. సో ఏదో అయింది. అసలుకి నాకైతే నాకైతే అసలు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. కానీ ఇంకా ఏదో పోవాలి కదా ఉన్నాను. సో ఇక్కడ మా వాడి మీద మొత్తం బిందె పెట్టేశారు. సో ఇక్కడ వచ్చేసి లేరియా అనమాట. లేరియా అంటే ఇక్కడ మా దాంట్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి, నాకు కూడా అంత తెలియదు. సో అంత ఆగమాగం చేసిన తర్వాత నేను ఇక్కడ పెళ్లి కొడుకుని తయారు చేసినాను అనమాట, రెడీ చేస్తున్నాను. రెడీ చేయడానికి మాత్రం నన్నే పిలుస్తారు. మా విలేజ్ వాళ్ళైతే అందరూ నన్నే పిలుస్తారు రెడీ చేయడానికి. పెళ్లి కొడుకుని రెడీ నేనే చేశాను. సో తొందరగా రెడీ చేయండి వెళ్ళాలి ఇక్కడ నుంచి 12:40కి పెళ్ళి కదా అని చెప్పి 12:40కి పెళ్ళి కదా, 12:46కి 12:40 కాదు 12:46కి పెళ్ళి. సో అందుకోసం చెప్పి చాలా తొందర చేసేసారు. సో నేను ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకుని రెడీ చేస్తున్నాను. నేనైతే ఏం రెడీ అవ్వలేదు, అసలు డ్రెస్ కూడా కొనుక్కోలేదు. అసలు నేను ఏదో డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను కానీ ఏది అవ్వలేదు. ఈ ఎండకి నా వల్ల ఎలాంటి డ్రెస్ వేసుకోవాలని చెప్పి అసలు అనిపించలేదు. హెవీ డ్రెస్ అయితే అసలు వేసుకొని అందుకని సింపుల్గా డ్రెస్ వేసేసుకున్నాను. నా వల్ల అవ్వదు కదా ఎండకి. నాకైతే కంఫర్ట్గా తీసుకుంటాను కాబట్టి నేను కంఫర్ట్గా ఉన్న డ్రెస్సే వేసేసుకున్నాను. అసలు ఏమంటే ఏం రెడీ అవ్వలేదు. సింపుల్ అంటే మనం ఎక్కువ సింపుల్గా ఉంటాం కాబట్టి న్యాచురల్గా ఉంటాము. సో ఇంకా ఇక్కడ పెళ్లి కొడుకు రెడీ చేసిస్తున్నాము. రెడీ చేసిన తర్వాత ఇంకా మేము నైట్ 11:30కి స్టార్ట్ అయ్యాము. 12:46కి పెళ్ళి. నైట్ 12:46 పెళ్ళి కాబట్టి నైట్ 10:40 కాదు 11:30కి స్టార్ట్ అయ్యాము. 12:46 పెళ్ళి. ఎందుకంటే ఇంకా ఆ రోజు నైట్ ఇంకా డాన్స్ చేస్తారు కదా. సో నేను డ్యాన్స్ వీడియో అయితే పెడదాం అనుకోవడానికి పెట్టలేదు, వీడియోస్ కూడా తీయలేదు. ఎందుకో నాకు అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంకా అలా అని చెప్పి ఇంకా ఏదో పెళ్ళికున్నానా అనే థాట్లో ఉన్నాను అంతే. ఇంకా ఇంకేంటంటే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మీరే నేనేం చేస్తున్నాను. సో రెడీ చేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే నేను చాలా అప్సెట్ అయ్యాను. ఏదో అనుకున్నా చాలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ ఏం ఎంజాయ్ అవ్వలేదు. సో అలా అయింది. ఎప్పుడైనా ఏదో అనుకుంటాను, మా అక్క పెళ్ళికి అనుకున్నాను బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకున్నాను కానీ అనుకుంటాం కానీ ఏది అవ్వదు. మనం ఏమనుకుంటాం అది అసలు అర్థం అవ్వదు. సో మా దాంట్లో అయితే మా బగ్గర దాంట్లో అయితే చాలా ఆగమాగం చేస్తారు. పెళ్ళిళ్ళైనా ఏదేదో చేస్తుంది, వీడియో తీసుకునే ఉంటాయి కదా అని అంటారు. సో అందుకోసం వచ్చి నాకు అందుకోసం మనం ఏది అనుకుంటే అస్సలు జరగదు. అది జరగదు. ఇంకా వేరే వాళ్ళు ఏదో అనుకుంటారని అనుకుని ఇంకా అలానే ఉండాల్సి వస్తుంది. వాడికి ఇంతసేపు రెడీ చేసి అనుకుంటున్నారు కావచ్చు కానీ ఏం అంతసేపు రెడీ చేయలేదు. వీడియో మెల్లగా రెడీ ఒక 10 minutes రెడీ చేసేసాను కానీ ఇట్లా వీడియో 10 days మనమైతే ఇంకా
అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా ఏమేమి చేసామో ఆ వీడియో పెడతాను. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చూడండి మీరు తప్పకుండా చూడాలి ఆ వీడియో అయితే. సో నేను మా పెళ్ళి ఎలా జరిగిందో, అమ్మాయి వాళ్ళు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో ఆ వీడియో కూడా పెట్టేస్తాను, చూడండి తప్పకుండా చూడండి. చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అమ్మాయి సైడ్ నుంచి ఎలా ఉంటుంది తెలియదు కదా, కొంతమంది దగ్గర వేరేగా ఉంటుంది, కొంతమంది దగ్గర వేరేగా ఉంటుంది. అందుకోసం చెప్పి నేను ఆ వీడియో కూడా తీసి పెడతాను. సో అమ్మాయి పెళ్ళి రిసీవ్ చేసుకున్నారు ఆ వీడియో కూడా పెడతాను, చూడండి తప్పకుండా. సో ఎందుకంటే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. బంజారా సాంగ్స్ పాడుకుంటూ రిసీవ్ చేసుకుంటారు, ఆ వీడియో చాలా 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 ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ వీడియో నేను పెడతాను. గాయస్ ఎవరికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సో లైక్ అయితే కొట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో అలా రెడీ చేసేసాను. రెడీ చేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్ అది పెడతాను. మమ్మల్ని ఎలా చేసినారు అదంతా పెడతాను, చూడండి మీరే. సో చూడి ఎంజాయ్ చేయండి, చాలా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మేమైతే ఇక్కడ వచ్చేసి వెళ్తున్నాం అన్నమాట. సో అమ్మాయి వెళ్తున్నాము. సో నైట్ 11:30కి స్టార్ట్ అయ్యాము. సో పెళ్ళి వచ్చేసి 12:46కి. సో పెళ్ళి ఆ టైంకి జరుగుతుందో లేదో తెలియదు, సో మీరే చూడండి ఇంకా నెక్స్ట్ వీడియో. పెళ్ళి అయితే 12:46కే ఉంది, మిడ్ నైట్ 12 o'clockకి. ఆ టైంకి జరగాలంట. మా బాబాయ్ పిన్ని వాళ్ళు అన్నారు, ఆ టైంకి జరుగుతుందో లేదో చూడండి. సో నెక్స్ట్ వీడియో నేను అదే పెడతాను. 12:46కి పెళ్ళి, మేము 11:30కి స్టార్ట్ అయ్యాము. సో 1 hour రీచ్ అవుతాం కదా అక్కడికి. సో 12:46కి పెళ్ళి జరుగుతుందా? జరగదు మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ పెట్టండి. సో మా బాబాయ్ పిన్ని అయితే కరెక్ట్ టైంకి జరగాలి, ఎందుకంటే ఆ టైంకి పెళ్ళి జరిగితే మంచిగా అవుతుందని చెప్పి చెప్తున్నారు వాళ్ళ డెసిషన్ మనం కాదని చెప్పలేం కదా. సో అందుకోసం చెప్పి మీరే చూడాలి ఇంకా ఆ పెళ్ళి 12:46 జరుగుతుందా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, పోస్ట్ చేస్తాను. సో ఇది మేము కొన్ని దిగిన పిక్స్ అన్నమాట, హల్దీ ఫంక్షన్ రోజు ఏదో 2-3 దిగామంతే. సో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చూడాలి మీరైతే. సో గైస్, మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని నాకు తెలియదు. సో ఎందుకంటే ఇంకా మన లాంటి వాళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ ఎవరు చేయరు. సో మనం చేసుకోవాలి వీడియోస్ మన మెమరీస్ కోసం. సో ఈ వీడియో ఇంతే గాయస్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి.